హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదేంటంటే బౌద్ధ మతం పుట్టిన ప్రదేశం అండి. వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్లో అయితే ఉన్నాను. ఇక్కడే బౌద్ధ మతం స్థాపించబడిందని చెప్తూ ఉంటారు. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధునికి సంబంధించిన 4 ముఖ్యమైన ప్రదేశాలలో ఇదొకటండి. తను జన్మించిన ప్రదేశం లుంబిని వనం. అలాగే తను జ్ఞానోదయం పొందిన ప్రదేశం వచ్చేసి బోధ్ గయా, బుద్ధ గయా అంటారు. అది బీహార్ లో ఉంది. లుంబిని వనం వచ్చేసి నేపాల్లో ఉంది. తను మరణించిన ప్రదేశం కుశీనగరం. ఇది కూడా యూపీలోనే ఉంది. ఇది నేపాల్ బార్డర్ లో ఉంటుంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి సారనాథ్ లో ఉన్నామండి. ఇది వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మాన్ని బోధించాడు అన్నమాట తన శిష్యులకి. చూశారు కదా గౌతమ బుద్ధుని యొక్క స్టాచ్యూ, 80.9 ఇంచులు గౌతమ బుద్ధుని యొక్క స్టాచ్యూ ఇది. ఇది 80.9 ఇంచులే ఎందుకు చెక్కబడింది అని అంటే, గౌతమ బుద్ధుని 80 సంవత్సరాలు తన యొక్క జీవన కాలం, అలాగే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి 80.9 ఇంచులుగా చెక్కబడింది. అలాగే ఇక్కడ గౌతమ బుద్ధునికి సంబంధించిన ఏకశిల హౌజ్ అండి. ఇక్కడ గౌతమ బుద్ధుడు జీవించాడంట, ఈ హౌజ్ లో ఉన్నాడంట. ఈ ఏకశిల హౌజ్ లో మనకు బుద్ధుని యొక్క గోల్డెన్ బుద్ధ చూడండి, గోల్డెన్ బుద్ధ అండి. ఆశీర్వదిస్తున్న బుద్ధుడు, మనకి బోధిస్తున్న బుద్ధుడు అంటే ఇలా బుద్ధుని యొక్క స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడే దీని పక్కన ఒక చిన్న గేట్ ఉంది. ఈ గేట్ లో అయితే గౌతమ బుద్ధునికి సంబంధించిన గోర్లు, వెంట్రుకలు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయంట. కానీ మనకైతే చూపించలేదు. ఇవి అయితే మనము నిత్యం అయితే ఇవి పూజిస్తూ ఉంటారంట. అలాగే ఇది రాజముద్ర అండి. మనకి భారత ప్రభుత్వ అధికారిక చిహ్నం అంటాము. ఇది స్వయంగా కళింగ చక్రవర్తి అశోక చక్రవర్తి తన భార్య మహారాణి విదిశాదేవి కోరిక మేరకు ఈ 4 సింహాల ముఖాలతో కూడిన స్తంభాన్ని చెక్కించాడు. దీనిని లయన్ ఆఫ్ అశోక్ అని కూడా అంటారండి. ఇది మన భారత ప్రభుత్వ అధికారిక చిహ్నం. ఇది భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చినప్పుడే ఈ మన భారత ప్రభుత్వ అధికారిక చిహ్నం కూడా అమలులోకి వచ్చింది. దీనిలో పైన 4 సింహాలు, మధ్యలో అశోక చక్రం, దాని కింద తామర పువ్వు తలకిందులుగా ఉంటుంది. ఇలా అశోకుడు స్వయంగా తాను ఒక చక్రవర్తిగా ఉండి చెక్కించిన ప్రదేశం. ఈయన బౌద్ధ మతానికి అట్రాక్ట్ అయి గౌతమ బుద్ధుని యొక్క బోధనలు విని అట్రాక్ట్ అయి తన యొక్క ఈ యొక్క అధికారిక చిహ్నాన్ని అయితే చెక్కడం జరిగింది. ఇది ప్రజెంట్ ఇక్కడ ఉందండి సారనాథ్ లో. మీరు కనుక వస్తే ప్రజెంట్ దీన్ని అయితే విజిట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇతరులకు కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇతరులకు కూడా కొంత ఇన్ఫర్మేషన్